సమయం ఇంకా ఉంది ఇలా సమయం ఇంకా ఉంది అని అనుకుంటూ ఆ సమయాన్ని వృధా చేస్తూ వచ్చావు. ఆ సమయాన్ని వృధా చేశావు. ఇక సమయం లేదు, ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది, ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది, ఇక కొంచెం సమయం మాత్రమే ఉంది, ఇంకా అది కూడా చాలా కొంచెం మాత్రమే ఉంది. ఇక నువ్వు గెలిచేది ఎప్పుడు, నువ్వు సాధించేది ఎప్పుడు, నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అయ్యేదెప్పుడు, నీ టాలెంట్ని యూజ్ చేసి విజయాన్ని నువ్వు సాధించేది ఎప్పుడు, చదివేదెప్పుడు, మంచి మార్క్స్ని స్కోర్ చేసేది ఎప్పుడు, ఎగ్జామ్లో పాస్ అయ్యేదెప్పుడు, అసలు నీ జీవితంలో నువ్వు అట్లీస్ట్ 35% అయినా తెచ్చుకొని పాస్ అయ్యేది ఎప్పుడు? ఆలోచించుకో మిత్రమా. సమయాన్ని నువ్వు ఎంత వృధా చేశావు అనేది ఒక్కసారి ఆలోచించుకో. ఎలాగో అయిపోయింది, సరే అయిపోయింది, ఎలాగో అయిపోయింది. ఆ అయిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చున్న సమయం కూడా నీ దగ్గర ఇప్పుడు లేదు. ఇప్పుడు నీ దగ్గర అంత సమయం కూడా లేదు మిత్రమా. ఇప్పుడైనా సరే చదువు, ఇప్పటికైనా సరే చదవడం అనే దాన్ని మొదలుపెట్టు. ఇప్పుడైనా సరే మేలుకో, ఇకనైనా సరే చదవడాన్ని మొదలుపెట్టు మిత్రమా. ఇప్పటికైనా చదవడం అనే దాన్ని మొదలుపెట్టు. ఓల్డ్ మోడల్ పేపర్స్ని ఒకసారి చూడు. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో, మోస్ట్ ఇంపార్టెంట్వి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చదువు. ఇంకా కూడా కాన్ఫిడెన్స్తో ఉంటే దాన్ని ఏమంటారో తెలుసా? పిచ్చి అని అంటారు. ఇక నువ్వు నేను 100/100 తెచ్చుకుంటా అని అనుకుంటూ అలాగే కూర్చుంటే ఆ ఎగ్జామ్లో అట్లీస్ట్ పాస్ కూడా కాలేవు మిత్రమా. ఎందుకంటే సంవత్సరం మొత్తం కూడా చదవకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చావు. చివరకు ఎగ్జామ్ ఇంకో 1 వీక్ ఉంది, ఇంకో 5 days ఉంది అని అనగా చదవకుండా ఇప్పటికి కూడా టైం వేస్ట్ చేస్తూ ఉండి 100/100 ఎలా తెచ్చుకోవాలి అని, ఇప్పటికిప్పుడు చదివి 100/100 ఎలా తెచ్చుకోవాలి అని, ఈ జీవితం బాగుపడాలి, అట్లీస్ట్ పాస్ అయినా అవ్వాలి, మంచి మార్క్స్ని కొంచెమైనా స్కోర్ చెయ్యాలి అని అంటే నువ్వు ఇప్పటికైనా చదవడం అనే దాన్ని మొదలుపెట్టు మిత్రమా. ఇంకా ఇప్పటిదాకా ఏమీ చదవకుండా, అసలు బుక్స్ అనేవి ఓపెన్ చేయకుండా, సిలబస్ అనేది కంప్లీట్ చేయకుండా 100/100 తెచ్చుకుంటా అని అంటే అది అసాధ్యం మిత్రమా. అవును, అది అసాధ్యం. ఇది గుర్తుంచుకో. ఇప్పుడు నీ దగ్గర సమయం ఎంతో తక్కువ ఉంది, ఇంకొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి నీ దగ్గర. ఇకనైనా సరే ఇంపార్టెంట్వి మొదలుపెట్టు. చదవడం అర్థమైనంతనే చదువు, అంతేకాని అర్థం కానివి కూడా ఏవేవో అలా చదివేస్తూ అలా వెళ్తే ఆ ఎగ్జామ్ టైంకి ఒక్కటి కూడా గుర్తుండదు. అనవసరంగా చదివే దానికంటే అవసరమైనవి, ఇంపార్టెంట్వి ఇవన్నీ చదువు మిత్రమా. సంవత్సరం మొత్తం వృధా చేసేవెలాగో ఇకనైనా మేలుకో. ఇంపార్టెంట్ అని అనిపించినవి మాత్రమే చదువు మిత్రమా. అవును, మోస్ట్ ఇంపార్టెంట్ అని అనిపించినవి మాత్రమే చదువు. నీ మీద నీకు నమ్మకం అంటూ ఉండడం మంచిదే, కానీ ఎంత ఉండాలి? నీ మీద నీకు నమ్మకం అనేది ఉండడం చాలా చాలా మంచిది మిత్రమా. కానీ నీ మీద నీకు నమ్మకం, ఆ నమ్మకమే నిన్ను మోసం చేసుకునేలా ఉండకూడదు మిత్రమా. నీ మీద నమ్మకం వల్ల నువ్వు మోసపోయేలా ఉండకూడదు. నీ మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం వల్ల నువ్వు మోసపోకూడదు మిత్రమా. నిన్ను నువ్వు మోసం చేసుకునేంత నమ్మకం అనేది అనవసరం. అసలు అది అవసరమే లేదు. ఎలా అనుకుంటున్నావు? 100/100 ఎలా సాధించాలి అని అనుకుంటున్నావు? ఇంకొన్ని గంటలు, ఇంకొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 1 వీక్ కూడా లేదు. సంవత్సరం సిలబస్ని ఒక 1 వీక్లో, 1 వీక్ కన్నా తక్కువలో ఎలా కంప్లీట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నావు? అసలు ఆలోచన ఎలా ఆలోచిస్తున్నావు? ఒక్కొక్కరికి రాత్రి చదివిందే అసలు ఉదయానికి సరిగ్గా గుర్తుండదు కొంతమందికి. అలాంటిది ఎగ్జామ్కి ఒక రోజు ముందో, ఒక వీక్ ముందో చదివి ఆ ఎగ్జామ్ సమయానికి ఎలా గుర్తుంటుందని అనుకుంటున్నారు. ఇక చాలు, ఇప్పటి నుండైనా సరే మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి చదువు. టైం అనేది వేస్ట్ చేయకుండా చదవడం అనే దాన్ని మొదలుపెట్టు మిత్రమా. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తెలుసుకునేది ఎలా అని అంటే నీ టీచర్స్ని అడుగు, లేదా ఇంటర్నెట్లో ఎన్నో ఉన్నాయి, వాటిలో సెర్చ్ చేయి, లేదా మోడల్ పేపర్స్ అంటూ ఉంటాయి కదా అవి కొనుక్కో, లేదా ఫ్రెండ్స్ని అడుగు. కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదువు. ఇలా చదవడం వల్ల అట్లీస్ట్ నువ్వు 35% అయినా తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా 35% అనేది తెచ్చుకోగలవు. ఇప్పటి నుంచి చదివేవారు ఎవరైనా సరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మాత్రమే చదవండి. సంవత్సరం మొత్తం వృధా చేసి ఇప్పటి నుంచి సిలబస్ని స్టార్ట్ చేస్తున్నవారు ఎవరైనా సరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే చదవండి. అర్థమయ్యేలా, మీ బుర్రలోకి ఎక్కేలా, మీకు అర్థమయ్యేలా చదవండి. ఇలా చదవడం వల్ల పాస్ అయితే ఖచ్చితంగా అవుతారు. 35% మార్క్స్ అయితే ఖచ్చితంగా సాధిస్తారు.
మిత్రమా, సంవత్సరం మొత్తం ఎలాగో వృధా చేశావు. ఈ 1 వీక్ని, ఈ కొన్ని రోజుల్ని, కొన్ని గంటల్ని కూడా వృధా చేయాలన్న ఆలోచనతో ఉండకు మిత్రమా. ఎగ్జామ్కి ఒక రోజు ముందు చదువుదామనే ఆలోచనలో నువ్వు అస్సలు ఉండకు. ఇప్పటి నుంచైనా చదవడం మొదలుపెట్టు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుంచైనా చదవడం మొదలుపెట్టు. నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు. 35% అనే మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి, అది గుర్తుంచుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.